శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల ముందుకు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చానమ్మా. నమ్మకంతో నీ సాయి వాక్కు విను, ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు స్వయంగా ఒక మాట చెప్పడానికి వచ్చానని అంటూ ఉన్నారు. ఎవ్వరికీ తెలియకుండా నీ తండ్రి చెప్పేదేంటో కొంచెం శ్రద్ధగా వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారు ఎందుకు తన బిడ్డలను వాళ్ళ ఒక్కరినే ఈ సందేశం వినమని అడుగుతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు తన బిడ్డలకి ఏదో ఉన్న ఒక గొప్ప జాగ్రత్త చెప్పదలిస్తే కానీ ఈ విధంగా మాట్లాడరు. అంటే వారి గురించి బాబాగారు తన బిడ్డలకి ఏం చెబుతూ ఉన్నారో, ఎలాంటి జాగ్రత్త చెబుతూ ఉన్నారో అది పక్కవారికి తెలిస్తే దానివల్ల తన బిడ్డలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కొన్ని సందేశాలను ఒంటరిగా చూడమని బాబాగారు చెబుతారు. అయితే బాబాగారు తన బిడ్డలకు చెప్పబోయేటువంటి ఆ ముఖ్యమైన వార్త ఏమిటి, ఎందుకు తన బిడ్డలను ఒంటరిగా ఈ సందేశాన్ని వినమని చెబుతూ ఉన్నారు, ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు ఒక శుభవార్త నీ చెవిలో చెప్పబోతున్నాను. నిర్లక్ష్యం వద్దు, వెంటనే విను తల్లి. చూడమ్మా, నువ్వు ఎటు చూసినా కానీ కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా. అలాంటి సమయంలో నీ మనసు కూడా విరిగిపోయింది. నిజమేనా బిడ్డ? నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వెంతో కృంగిపోతున్నావు కదమ్మా. మనుషులు ముందు కనిపించినంత మంచిగా నీ వెనక ఉండడం లేదు తల్లి. నీతో చాలా చక్కగా మాట్లాడే వాళ్ళే నీ వెనక కుంతలు తీస్తూ ఉన్నారమ్మా. అవునా? ఈ మధ్యనే ఆ విషయం నీకు తెలిసింది. నువ్వు ఎంతో అభిమానించే వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అదే కదా నీ బాధ? బాబా, ఎందుకు అందరూ అలానే ఉన్నారు? నాతో ఒకలాగా, నా వెనక మరొకలాగా మాట్లాడుతున్నారు ఎందుకు తండ్రి? నా ముందే మాట్లాడొచ్చు కదా. నేనైతే తప్పు చేస్తే నన్నే అడగొచ్చు కదా బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అందుకు సమాధానం చెబుతాను, శ్రద్ధగా విను. చూడు బిడ్డ, నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేని వారు, నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేనివారు నీ వెనుక తప్పుగా మాట్లాడతారు. అందులో వారు సంతోషాన్ని వెతుక్కుంటారు. అవును బిడ్డ, వారికి నీ ముందు మాట్లాడే ధైర్యం లేదమ్మా. నీ ఎదుగుదలను చూసి తట్టుకునేటువంటి ఆ మంచి మనసు కూడా వారికి లేదు. వారు ఎదగరు. ఎదిగే వారిని చూసి ఈర్షపడుతూ ఉంటారు. మరి వారు ఎలాంటి మాటలు చెప్పి సంతోషించడం తప్ప ఇంకేం సాధిస్తారో ఒక్కసారి ఆలోచించు. అలాంటి వారిని అస్సలు నువ్వు పట్టించుకోవద్దు. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? అసలు ఆ బాధ నీకు అనవసరం తల్లి. నీకు తోడుగా ఈ తండ్రి ఉన్నాడు కదా. నేను చూసుకుంటానమ్మా, అన్నీ నేను మారుస్తాను. నీ కన్నీటిని చూసి కూడా నేను ఊరికే కూర్చుంటానని ఎప్పుడూ అనుకోవద్దు. అలాంటి ఆలోచనే నీ మనసులోకి రానివ్వద్దు తల్లి. నేను అన్నీ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి చక్కబెడుతూ ఉన్నాను. ఇక వారిని కూడా నీ బాబాకి అప్పగించేసే. నువ్వు సంతోషంగా ఉండు.
నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్ష నేను వేస్తాను బిడ్డ. ఇక నిశ్చింతగా ఉండు. నీ కన్నీటికి బదులు నీకు ఆనంద బాష్పాలను ప్రసాదిస్తానమ్మా. ఏ తండ్రి ఎక్కడో లేరు, నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను బిడ్డ. నువ్వు దిగులు పడవద్దు. నీకు ఎలాంటి ఆపద నేను రానివ్వను తల్లి. ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకుని వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇక సంతోషమేగా. ఇప్పుడు ఒంటరివి అని బాధపడవద్దు. నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి. అలానే జరిగి తీరుతుంది. ఇక నీ మనసులో ఉన్న దిగులు అంతా తీసేసేయ్. నీకైన కాలం వచ్చేసిందని గుర్తించుకో. నీకైన జీవితం నీకోసం భద్రపరిచి ఉంచానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను. నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి సంతానాన్ని అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీ సమస్యలకు నేను దారి చూపుతానమ్మా. ఇక ఆనందంగా ఉండు. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ప్రతినిత్యం నా నామాన్నే పఠిస్తున్న నీకు అంతా మంచే జరిగేలా చేస్తానమ్మా. నీ కష్ట సమయాన్ని సైతం ఆనంద సమయం చేస్తాను. నీ కోరికలన్నీ నీకు అందించేంత వరకు నేను నీతోనే ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించారండి. ఎందుకు బాబాగారు తన బిడ్డలకు నేను నీ చెవిలో మాత్రమే ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నాను తల్లి, జాగ్రత్తగా విను అన్నారంటే, తన బిడ్డలపై జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పారు. అదేవిధంగా వారి మనసులో ఉన్నటువంటి సందేహాలను ఈరోజు బాబాగారు నివృత్తి చేశారు. అంటే మన ముందు చాలా గొప్పగా, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మనం కలలో కూడా ఊహించాం వాళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తారనో, లేదంటే మన గురించి చెడుగా చెప్తారనో. అలాంటి విషయం ఒకటి మనకు తెలిసినప్పుడు, మనం ఎంతో అభిమానించేవాళ్ళు, మనం ఎంతో నమ్మిన వాళ్ళు మన వెనక మన గురించి చెడుగా చెబుతున్నప్పుడు, వాళ్ళు మన వెనక మనం దిగజారిపోవడానికి మన వెనక గుంతలు తీస్తూ ఉన్నప్పుడు, అలాంటివి మనకు తెలిస్తే ఎంతో బాధపడతాం. అప్పుడే మనకి ప్రశ్న మొదలవుతుంది, ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? నేను ఎంతో నమ్మాను, నేను కలలో కూడా ఊహించుకోలేదు బాబా, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారనేటువంటి సందేహం మనకు కలగవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని బాబాగారిని అడగవచ్చు. ఎలాగా బాబాగారు తన బిడ్డలు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతారు. ఈరోజు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే, బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా అండి? ఎవరైతే మీ ముందు మాట్లాడే ధైర్యం చేయలేరు, ఎవరైతే మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు, ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారో, వాళ్ళు చేసేది ఏమీ లేదమ్మా. వాళ్లకు మిగిలినటువంటి ఒకే ఒక్క సంతోషం మీ గురించి చెడుగా చెప్పి దాని నుంచి ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం మాత్రమే చేయగలరు. వాళ్ళు మీలా ఎదగలేరు, మీలా ఆలోచించలేరు, మీలా మంచి మనసుతో చూడలేరు దేనిని కూడా. అలాంటి వాళ్ళు సంతోషాన్ని వెతుక్కునేది దేంట్లో అంటే, ఎవరైతే మంచిగా బ్రతుకుతూ ఉన్నారో, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారో, వాళ్ళ కుటుంబాన్ని సైతం చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు, 10 మందిలో గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళ గురించి ఏదైనా చెడుగా చెప్పి దాని నుంచి రాక్షసానందాన్ని పొందడం తప్ప అంతకు మించి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి.
నిజమే కదా అండి. మరొక్క విషయం కూడా బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడితే వాళ్ళ మాటలను పట్టించుకొని నువ్వు ఇంత ఆలోచిస్తూ ఉంటావా? ఇంత బాధపడుతూ ఉంటావా? నువ్వు నమ్మావు సరే. కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదు కదా! నీకు తెలిసింది కదా తల్లి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈ రోజుకైనా నీకు తెలిసింది కదా! వదిలేసేయి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో. ఈ రోజు వరకు ఎంత గౌరవ మర్యాదలతో బతికావో అంతకు రెట్టింపు గౌరవ మర్యాదలను నేను నీకు ప్రసాదిస్తానమ్మా. అవి కలిగేలా నేను ఆశీర్వదిస్తాను. నీకు ఇంకా గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. అలాంటి వాళ్ళని నాకు వదిలేసేయి. వాళ్ళ గురించి నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. నీ జీవితంలో అన్నీ నేను చక్కబెడుతూ ఉన్నాను తల్లి. ఇంకా గొప్పగా చక్కబెడతాను. ప్రతి అడ్డంకిని నేను తీసేస్తాను. ప్రతిరోజు నా నామాన్నే తలుచుకుంటున్నటువంటి నా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుంటానా చెప్పు? నువ్వు క్షమించమన్నా నేను క్షమించను వాళ్ళని. కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే ఈ బాబా కోరిక. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవమ్మా. నువ్వు అడిగినవన్నీ కూడా నీ చేతికి అందించేంత వరకు ఈ తండ్రి నీ చేతిని పట్టుకునే ఉంటారు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు సంతోషంగా ఉండు. అన్నీ నెరవేరుతాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవద్దు అని తన బిడ్డను తన పక్కన కూర్చొని పెట్టుకొని తన తల నిమురుతూ బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారండి. ఈ సందేశం చేరిన ఏ బిడ్డ కూడా దేని గురించి ఆలోచించవద్దిక. ఎందుకంటే బాబాగారే స్వయంగా చెప్పారు, నేనున్నానమ్మా నీకు. ప్రతి ఒక్కటి నీవు అడిగిన ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తాను. ప్రతి ఒక్క అడ్డంకిని నేను తొలగిస్తాను. నువ్వు దేని గురించి ఆలోచించవద్దని. ఆ మాటలు ఎప్పుడూ కూడా మీ మనసులోనే ఉంచుకోండి. ఎప్పుడూ కూడా బాబాగారి పైన నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉండండి. ఏ సమస్య వచ్చినా ఈరోజు బాబాగారికి ఏ విధంగా చెప్పారో అలానే చెప్పుకోండి. ఆ తండ్రి తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తారు మీకు. అంతేకాని చుట్టుపక్కల వాళ్ళు ఏదో అన్నారని మీ మనసు పాడు చేసుకొని మీరు అట్లా ఏదో దిగులుగా కూర్చోవద్దు. బాబాగారు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఎవరి కోసమో జీవించడం కాదు, మీకోసం మీరు జీవించండి. మీ కుటుంబం కోసం మీరు జీవించండి. అన్నీ చక్కబెడతారు ఆ తండ్రి. ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన మనసులో కొలువై ఉంటారు బాబాగారు. ఒకవేళ మనం బాబాగారి దర్శనం కోసం కోవెలకు వెళ్ళలేని సమయంలో కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో, బాబా ఈరోజు నేను నీ కోవెలకు రాలేకపోయానయ్యా, తమరి దర్శన భాగ్యాన్ని నాకు కలిగించండి బాబా. ఒక్కరోజైనా మిమ్మల్ని చూడండి నాకు ప్రశాంతత ఉండదు అని బాబాగారిని వేడుకుంటే చాలు. నిర్మలమైన మనసుతో ఏకాగ్రతతో బాబాగారిని దర్శించుకోవాలనేటువంటి దృఢమైన విశ్వాసంతో బాబాగారిని అడిగితే చాలు. మన మనసులోనే ఒక అఖండ జ్యోతిని బాబాగారు వెలిగిస్తారు. ఆ వెలుగులో బాబాగారి దివ్య దర్శనం మనకు జరుగుతుంది. అంటే ఆ తండ్రి తన బిడ్డల మనసులోనే కొలువై ఉంటారు అనడానికి అదొక నిదర్శనం అన్నమాట. ఎప్పుడు కూడా బాబాగారి బిడ్డలు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధాసబూరితో ఉండాలి. ఎందుకంటే ఆ తండ్రి ఎక్కడైతే కొలువై ఉంటారో అక్కడ అవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని దాటి అపనమ్మకం మన మనసులో గూడు కట్టుకుపోతుందో అప్పుడు ఆ మనసు అనేది చీకటైపోతుందండి. ఎందుకంటే బాబాగారు అపనమ్మకం ఉన్న దగ్గర ఆయన ఉండరు. శ్రద్ధాసబూరి లేని దగ్గర ఆయన ఉండరు. ఎప్పుడూ కూడా తన బిడ్డల మనసులోనే బాబాగారు కొలువై ఉండాలని ఆయన ఆశ. ఆ ఆశను మనం పదిలం చేయాలండి. అంటే బాబాగారిని ఎప్పుడూ మనలోనే నింపుకోవాలి అంటే, మనం ఆ తండ్రికి ఇంకా దగ్గరవ్వాలి అంటే బాబాగారు మనకు చెప్పిన ప్రతిదీ పాటించాల్సి ఉంటుందండి. అంటే మనలో ఏ విధమైనటువంటి అపనమ్మకం లేకుండా బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉండాలి. అదేవిధంగా శ్రద్ధాసబూరిని అలవరుచుకుంటూ ఉండాలి. మనసులో ఏ మూలను కూడా అపనమ్మకం అనేది ఉండకూడదు. ఇలాంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం ఇంకా ప్రకాశవంతంగా మారుతుంది. బాబాగారిని ఇంకా తమలో ఎవరైతే నింపుకుంటూ ఉంటారో ఆ తండ్రి యొక్క ఆశీస్సులను ఏ బిడ్డలైతే పొందుతూ ఉంటారో నిరంతరం వాళ్ళ చుట్టూ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్న బిడ్డలు అవుతారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా కనిపిస్తారు. బాబాగారిని మనలో నింపుకుంటే ఆ తండ్రి ప్రకాశవంతమైనటువంటి వెలుగు మన చుట్టూ కూడా ఒక ఆరాలాగా కనిపిస్తుందండి. అంటే అలాంటి బిడ్డల మొహంలో దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఎందుకంటే బాబాగారు వాళ్ళలోనే ఉన్నారు, వాళ్ళలోనే లీనమైపోయి ఉన్నారు. ఆ తండ్రి యొక్క అఖండ జ్యోతి, అఖండ ప్రకాశవంతమైనటువంటి వెలుగు తన బిడ్డల చుట్టూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే
బాబాగారిని ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఉంటారో బాబాగారి పైన, ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు అని బాబాగారిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఆ బిడ్డలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళ మొహంలోనే అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళలో ఏదో తెలియని తేజస్సు ఉంది అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే ప్రతి ఒక్క దానిలో విజయం సాధిస్తారు. ప్రతి ఒక్కటి కూడా గెలుచుకొని వస్తారు. అలాంటి తేజస్సు కానివ్వండి, లేదంటే అలాంటి బాబాగారి దివ్యమైన ఆశీస్సులు కానివ్వండి, ప్రతి ఒక్క బాబా బిడ్డపై ఉండాలని, బాబాగారిని తమ మనసులో ఇంకా నింపుకునేందుకు ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధంగా ఉండాలని, బాబాగారి మాటలను ప్రతి ఒక్కరూ ఆచరించి ఆ తండ్రికి ఇంకా ప్రియమైన బిడ్డలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ బాగుండాలి, అందరి జీవితం బాగుండాలి, ఎప్పుడూ కూడా 10 మందికి సహాయం చేసే స్థితిలో ఎప్పుడూ కూడా తన బిడ్డలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.